విశాఖలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన హోంమంత్రి అనిత గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న జైలు చాలా దారుణంగా ఉన్నాయని ఈరోజు విశాఖలో అరిలోవలో ఉన్న జైలును సందర్శించడం జరిగింది. ఈ మేరకు హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ స్టాఫ్ మొత్తం ఇక్కడ లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా చూపిస్తుంది. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాట్లాడే వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్ గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితి రోజు కనిపించింది. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్న. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్ కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాటి మీద ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే విధాకరమైన సంఘటనలు ఉన్నారు కదా. చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలా మంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తున్నారు. నేను గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలా మందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకుని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గరది 76 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. వెరీ గుడ్ సైడ్. నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్ లో కూడా ఉంటుంది మనకి డీఅడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ డీఅడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వారికి డీఅడిక్షన్ సెంటర్స్ మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉండటం చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడెడో 30 బెడెడో కనుక ఇన్పేషెంట్ల కింద ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీ ప్రొవైడ్ చేస్తే లోపల చాలా మంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ బిజినెస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసేరటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరటం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్ డీఅడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం రన్ చేసుకుంటే బాగుంటుందని ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కూడా జరిగింది. ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలా మంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్తున్నారు. ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి, రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈఎల్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళకి జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్, అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తో అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తో కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో చాలా మంది క్వార్టర్స్ కూడా నేను చూసుకుంటాను. పోలీస్ క్వార్టర్స్ శ్రీలావస్థలో చాలా మంది పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. మొన్నే మీకు చెప్పాను, ఈవెన్ 5 సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు, పోలీస్ వెహికల్స్ లేవు. ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకాల మనం ఒకసారి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదో వేగ్గా ఇది ఒక మాట ఇచ్చారు అది మనం ఏదో చేసేసామన్నది కాకుండా అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎన్ని నెలల్లో చేయగలం ఈ ప్రాబ్లమ్స్,
దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా, నాన్ ఫైనాన్షియల్తోనే అవుతాయా, ఇలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్లాలన్నది అయితే నా ఆలోచన. సెంట్రల్ జైల్లో కొన్ని ఇండస్ట్రీస్ కూడా రన్ అవుతున్నాయి Yes, చూసాను. వాటిని ఇంకా అప్గ్రేడ్ చేసే ఆలోచన, ఇంకేదైనా అంటే మెరుగైన నిపుణులతో ఏదైనా శిక్షణ ఇచ్చి తప్పకుండానండి. విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బైండింగ్ సిస్టమ్ చేశాను. బైండింగ్స్లోని అక్కడ బైండ్ చేసిన బుక్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. ఈరోజు వాళ్ళు నాకు దీనికి ఒక హానర్ కింద కూడా ఒకటి ఇచ్చారు, షీట్స్ లాంటివి జైల్లో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్లాన్స్ కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి మనకి బయటికి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లేడీస్ వాళ్ళు చేసే ప్రొడక్ట్సే ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి అనేది కనిపిస్తాం. సో ఇలాంటి వాళ్ళు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ అన్న వాళ్ళు కూడా లోపల ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలామంది టెక్నీషియన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే బోయిపాలెం రోహిణి ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ వారు మా బిల్డింగ్ని అద్దెకి తీసుకొని 2021 నుంచి సంస్థను నడిపిస్తూ కొంతకాలం మాకు అద్దె ఇచ్చి గత 33 నెలలుగా ఓనర్స్ అయిన మాకు ఎటువంటి అద్దె ఇవ్వకపోవడంతో ఆందోళన. ఇప్పుడు మేము ఎస్ఆర్ కాలేజీ అన్న ఒక మేనేజ్మెంట్, యాక్చువల్గా మేము ఇచ్చింది ఎస్ఆర్ కాలేజీ కాదు, రోహిణి ఎడ్యు సర్వీసెస్ అని ఒక అనుభవతుల సంతోష్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ సుమారెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్. వాళ్ళైతే యాక్చువల్గా ఈరోజు వరకు మా దగ్గర రాలా, మమ్మల్ని ఈరోజు వరకు కలవాలి ఎప్పుడు కూడా. వాళ్ళు మాకు ఓన్లీ అడ్వాన్స్ పంపించారు. అడ్వాన్స్ పంపించి మా తరపు నుంచి ఒక మనిషి వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పేసి మాకు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇద్దరం కూడా అగ్రిమెంట్ చేసుకున్నాక మేము కన్స్ట్రక్టర్ అవుతున్న బిల్డింగ్లోకి వాళ్ళు దిగారు. రెడీ అయిపోయిన బిల్డింగ్ అయితే కాదు మాది, అది 2001లో మేము ఏప్రిల్లో వాళ్ళకి అగ్రిమెంట్ చేసాము. సెప్టెంబర్ నెలలో వాళ్ళకి 36,000 అసెప్ట్ మేము హ్యాండ్ ఓవర్ చేసాము. తర్వాత మళ్ళీ మేము 2022లో 77,000 అసెప్ట్ వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. రెండు కలిపి 77,000 అసెప్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక రిసీవ్డ్ మేము ఎంత బిల్డింగ్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని హ్యాండ్ ఓవర్ పొజిషన్ కూడా మనకు రాసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లో ఉన్న ప్రకారం ఎటువంటి రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా రెంటల్స్ పే చేయలేదు. ఎన్నిసార్లు అడుగుతున్నా సరే మీ బిల్డింగ్లో ఉన్న కంప్లైంట్స్ పెండింగ్లు అవి ఇవి అని చూపిస్తున్నారు తప్పితే ఒకసారి కూడా రెంట్ గురించి కానీ రెంట్ గురించి ప్రస్తావన కానీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది, కావాలంటే ఓనర్స్ చూసుకుంటారు. కానీ ఆ ఓనర్స్ ఫోన్ నెంబర్ మా దగ్గర ఇవ్వలేదు. మేము ఎన్నోసార్లు అడిగాం వాళ్ళకి, మీ ఎవరైతే మా దగ్గర రెంట్కి తీసుకున్నారో వాళ్ళ తాలూకు అడ్రస్ అని కానీ ఓనర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడీలు కానీ మాకు కావాలని ఇక్కడ ఉన్న లోకల్ ఇన్ఛార్జ్ని చాలాసార్లు అడిగాము. ఫోన్ ద్వారా అడిగాము, డైరెక్ట్గా అడిగాము, మెయిల్ ద్వారా అడిగాము. బట్ ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేదు ఈ రోజు వరకు కూడాను. 3 నెలల క్రితం కూడా మెయిల్ పెట్టాము మీ ఓనర్స్కి మేము చెప్పాలని. ఆఖరికి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి మా తరపు నుంచి ఒక నోటీస్ పే చేసాం, నోటీస్ పంపించాం. నా సొంతంగా ఓన్గా మాకు అర్థం రావట్లేదు మీ దగ్గర నుంచి, మేము బ్యాంకర్స్ కట్టాలి, బ్యాంకర్స్ వచ్చి మాకు సీజ్ చేస్తాను నోటీసులు కట్టారు. మాకు ఇంకా 28 నెలల బాకీ ఉంది. ముందు మాకు బ్యాంకర్ నుంచి ప్రాబ్లం ఉంది. మిగతా పనులు మీకు ఎంతకైతే పూర్తి చేసి మేము ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అగ్రిమెంట్లో మేము రాసాము 5 ఫ్లోర్లు పూర్తి చేసేస్తామని. కాబట్టి అది 5 ఫ్లోర్లు పూర్తిగా వాళ్ళకి చేసి వచ్చే బాధ్యత మాకు ఉంది. అదే టైంలో వాళ్ళు తీసుకున్న బిల్డింగ్కి అద్దె కట్టాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. అద్దె ఆపేసి బిల్డింగే కట్టమనంటే ఏ విధంగా కడతాం మేము? అంటే మేము అప్పులు తీసుకొచ్చి ఇలా కట్టించి ఆ తర్వాత వీళ్ళు వడ్డీలు లేకుండా వీళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు వడ్డీలు సరిపోతే మేము తీసుకొచ్చిన డబ్బు అది ఎంతవరకు సమంజసం అవుతుంది? దాన్ని కూడా అసలు మేనేజ్మెంట్ ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు. అన్ని విషయాల్ని మేము ఫిబ్రవరి 16వ తారీఖు పంపించాము ఒక లెటరు, మాకు తెలిసినంత వరకును. మార్చి 8వ తారీఖుని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 2001 నుంచి మేము 2021లో మా అద్దెకి ఇచ్చామండి వాళ్ళకి. ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యాం మనం ఏప్రిల్ 2021 ఏప్రిల్లో వాళ్ళకి ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యాం మేము. సెప్టెంబర్ 1వ తారీఖుని వాళ్ళకి 36,000 అసెప్ట్ హ్యాండ్ ఓవర్ చేసాము. మళ్ళీ తర్వాత 2022లో ఆగస్ట్ 1ని మళ్ళీ ఒక 44,000 అసెప్ట్ హ్యాండ్ ఓవర్ చేసాం. టోటల్ 77,000 అసెప్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి మేము ఇవ్వాల్సింది ఇంకా 2 ఫ్లోర్లు ఉంది అగ్రిమెంట్ ప్రకారం ఉంది. మేమేమంటున్నాము వాళ్ళకి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పొజిషన్కి మీరు రెంటల్స్ పే చేస్తూ ఉంటే మేము కట్టాల్సింది కట్టి మీకు అప్పచెప్తాం కదా. కరోనా కష్టంలో కూడా చేసేయండి. మధ్యలో వీళ్ళకి అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ మా కరోనా వచ్చింది. 5 నెలలు పనులన్నీ ఆపేసాము. అక్కడ మేము ₹1 కోటి దాకా నష్టపోయాం. మేము సామాన్లు పడేసి వర్కర్స్ని ఆపేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేసి అంతవరకు ఆపాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ మేము ఆగమేఘాల మీద వాళ్ళు చెప్పినట్టుగా మీకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కట్టుకుంటూ వస్తున్నాము.
కానీ ప్రతిరోజు మా డబ్బులు అప్పులు తీసుకొచ్చి కట్టును నేను రెంట్ ఇవ్వను అంటే మరి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మా దగ్గర వాళ్ళు? మొత్తం బిల్డింగ్ అయిన తర్వాతే మా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అటువంటిప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల రెంట్లు కడుతూ ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఉంటే మాకు చెప్పుకుని చేయించుకోవాలి. చేయించుకోవద్దని మేము అంటలేదు, ఇది మా బిల్డింగ్, మేము వాళ్ళకి అద్దెకి ఇచ్చాము. మా ఓన్ ప్రాపర్టీని మేము పాడు చేసుకోవాలంటే మేము ప్రయత్నం చేయం కదా. ప్లస్ కట్టిస్తాను ఒక మాట ఇచ్చాము మేము అగ్రిమెంట్ ప్రకారం. 57,000 సెప్ట్కి దానికే మనం అద్దె అడుగుతున్నాం, కానీ మిగతా దానికి మనం అడగాం కదండి. అడ్వాన్స్ రూపంలో ఎంత ఉన్నా అది రిఫండబుల్ అడ్వాన్స్ కాదు. రిఫండబుల్ అడ్వాన్స్ ఏ రోజు వికెట్ చేస్తారో ఆ రోజు మేము రిఫండ్ చేస్తాము. పెన్షన్లపై తప్పుడు ప్రచారం సిగ్గుచేటు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ తీరు మారలేదు అని టీడీపీ నేత జవహర్ అన్నారు. ఈ మేరకు ఈరోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పిన వాళ్ళ తీరు ఇంకా మారలేదని ఆయన మండిపడ్డారు. ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం 1100-1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4,000 అవి 3,000 మొత్తంగా 7,000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6,000 రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఏదో చేశానని చెప్పటం కానీ, అదేవిధంగా పెంచిన పెన్షన్ కూడా దశల వారీగా పెంచానంటాం కానీ ఈ ఆశపడ్డటువంటి ఆశాజీవులందరికీ కూడా వాళ్ళకు ఒకటే తెలుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి వారి శాపంతో ఈరోజు అధికారంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా 2,000 నుంచి 3,000 చేస్తానని కలబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలాగనలేదు దశల వారీగా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ దాదాపు 5 ఏళ్ళు కాలం గడిపి ఆఖరణ వారికి దశల వారీగా పెంచినటువంటి పరిస్థితికి కేవలం 18 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం బకాయిగా ఉన్న ఏదైతే ఆయన వాగ్దానం చేసినటువంటి ఏప్రిల్ నెల నుంచి జూలై నెల 1వ తారీఖుకి ఉన్నటువంటి బకాయిలు 3,000 ప్లస్ 4,000 7,000 ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అన్నమంతా పట్టుకోక్కర్లు, ఒక మెతుకు పట్టుకుంటే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అన్నం ఉడికిందా లేదా ఏ విధంగా తెలుస్తుందో అదేవిధంగా నిన్న ఒక్క రోజుతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతా ఉంది. ఈ దార్శిని తండ్రి రామచంద్ర ప్రసాద్ని చంపిన
మణికంఠ అంశంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? టీడీపీ కార్యకర్త గడ్డం మణికంఠ అని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఫొటోస్ కనిపిస్తున్నాయి. నగరం నడిబొడ్డున మర్డర్ జరిగితే టీడీపీ నేతలు ఒక్కరు స్పందించలేదు అని వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. స్పందించకపోవడానికి కారణం ఇవేమి మేము సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు. గడ్డం మణికంఠ మీరు చూస్తూ ఉంటే కేశినేని చిన్ని గారితో వారు దిగినటువంటి ఫోటో, మణికంఠ దిగినటువంటి ఫోటో. మరొక ఫోటో కేశినేని చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా. మరొక ఫోటో చూడండి, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో. కాబట్టే మేము చెప్తా ఉన్నాం, గడ్డం మణికంఠ ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడే. అతను ప్రేమోన్మాదే. ఇతను దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా, కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒక యువతకి ఇంత దారుణం జరిగితే హోంమంత్రి అనిత గారు కూడా స్పందించరా. ఈ ఘటనకి కోతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది. కనీసం వారు కూడా స్పందించలా. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరం నడిబొడ్డున దర్శిని కుటుంబానికి ఇంత ఘోర అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి? కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళల మీద, యువతల మీద వరుసగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద రాష్ట్రంలో ఉండేటువంటి యువతలు, మహిళలు చాలా చాలా గందరగోళ పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే సుచరిత చీరాల్లో జరిగిన ఘటన, మరి మొన్న దర్శిని తండ్రి గారైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గారిని చంపిన ఘటన, మరొక ఘటన అజిత్ సింగ్ నగర్లో మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి కరిష్మా ఘటనలో కూడా వారి తల్లిదండ్రులు కూడా మరి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. కరిష్మా ఘటన కూడా వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఫుడ్ పాయిజన్ వల్ల కరిష్మాలో చనిపోలేదు, బాడీ మీద దెబ్బలు ఉన్నాయి, మాకు అనుమానాస్పదంగా ఉందని వారు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ ఘటనల మీద నగర ప్రజలకు కూడా పలు అనుమానాలు ఉన్నాయి, పలు సందేహాలు ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా సిపి రామకృష్ణ గారు చాలా ముక్కుసూటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, అధికారి కూడా వారు ఖచ్చితంగా లోతైన దర్యాప్తు చేయాలని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గడ్డం మణికంఠ ఒక్కడే వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి గారిని హత్య చేశాడా, లేకపోతే అతనికి మరెవరన్నా సహకరించారా? ఇతను గంజాయి బ్యాచ్తో తిరుగుతాడనేటువంటి మాటలు కూడా బయట వినపడతా ఉన్నాయి. దీని మీద కూడా దర్యాప్తు చేయాలి. ఇతని ఫేస్బుక్లో ఫోటోలు చూద్దామని ఓపెన్ చేస్తే ఇతని ఫేస్బుక్ పూర్తిగా అన్ని పోస్టులు హైడ్ చేసి ఉన్నాయి. ఇతని ఫేస్బుక్ అకౌంట్ కూడా పూర్తిగా హైడ్ చేసి ఉంది. దీనికి కారణం కూడా ఇతను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడనో కార్యకర్తనో కారణంగానే ఫేస్బుక్ను కూడా హైడ్ చేశారు. వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటర్ అన్న జగంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ. గ్రామాల్లో వాలంటీర్లకి బదులు 10,000 రూపాయలు ఇచ్చి పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని ఉచిత సలహా. వాలంటీర్స్ పనులన్నీ సచివాలయం ఉద్యోగులతో చేయిస్తామని హింట్. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ ఏదైతే వాలంటీర్లు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు 10,000 ఇస్తా అన్నాడు వాలంటీర్. నేనేమంటానంటే ఆ 10,000 శాలరీ ఇచ్చి ప్రతి గ్రామాన్ని బట్టి 5గురిని 6గురిని 10 మందిని 12 మందిని 15 మందిని
ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం, పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఖర్చు పెట్టండి. మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం. గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు, తప్పు జరగకుండా కాసుకోవడానికి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. రేపు మా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను, అడగదలుచుకున్నాను, ఒత్తిడి తేదలుచుకున్నాను. ఎందుకంటే మనం ప్రభుత్వ ప్రజాధనాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి మనం కలెక్ట్ చేస్తే రెవెన్యూ కలెక్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బు దాన్ని దుర్వినియోగం చేయకుండా మన స్వార్థం కోసం చేసుకోకుండా, మాకైతే ఆ కర్మ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వాలంటీర్ల కార్యకర్తలుగా వాడుకోవాల్సినటువంటి పని లేదు. నిస్వార్థంగా 45 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ. కాబట్టి వాళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లేమే. ఆ పని మా పార్టీ పని వరకు వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మీరు ఎలాగా ఖర్చు పెడదామని అనుకుంటున్నారు. కాబట్టి ఆ 10,000 రూపాయలు స్కావెంజర్స్కి ఇచ్చి వాళ్ళకి పని చెప్పినట్టు అవుతుంది. మనం ఇందులో ఎవరైనా ఉంటాను స్కావెంజర్గా అంటే అభ్యంతరం లేదు, వాళ్ళకే ఇస్తాం. కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వానికి నా సూచన.